చందమామ విష్ణు కథ 23వ భాగం. బుద్ధ భగవానుడు. బుద్ధుని ఆగమనానికి కపిలవస్తు నగరం స్వాగత శోభతో వెళ్లి విరిసింది. ప్రపంచానికి జ్యోతిగా నిలిచిన బుద్ధదేవుడు తమ నగరానికి చెందినవాడైనందుకు పౌరులు పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. తమకు ఏలిక కావలసిన సిద్ధార్థ రాకుమారుడు సర్వ మానవాళి మానవతకు చక్రవర్తి అయినందుకు పొంగిపోతూ ఉన్న నిండు హృదయాలతో దారి పొడవునా పువ్వులు పేర్చారు. కుమారుణ్ణి ఆలింగనం చేసుకోవడానికి వృద్ధుడైన శుద్ధోదన మహారాజు పితృహృదయం తహతహలాడుతున్నది. బుద్ధుడు వస్తున్నాడు. అర్ధనిమీలిత నేత్రాలతో, శిరము వంచని గంభీర గమనంతో, నిశ్చల శాంత వదనంతో కరుణామూర్తిగా వస్తున్న అతని వెనుక బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే వాక్యాలతో అసంఖ్యాక జనసందోహం చేస్తూ ఉన్న ధ్యానం గంభీర సముద్ర ఘోషలా వినవస్తున్నది. యశోధర, రాహులుడు, శుద్ధోదనుడు రాజప్రాసాదం సోపానాలు దిగి ఎదురు చూస్తున్నారు. చెన్నుడు ప్రాంగణం ముందుకొచ్చి నిలుచుని ఆనందాశ్రువులు రాల్చుతూ ఎదురు చూస్తున్నాడు. బుద్ధుడు భిక్షాపాత్ర పట్టుకొని రాజప్రాసాదాన్ని చేరుకున్నాడు. రాహులుడు పరుగు పరుగున వెళ్ళి తండ్రి పాదాలపై మోకరిల్లాడు. యశోధర చిరకాలానికి కనిపించిన భర్త ప్రసన్నవదనాన్ని తదేకంగా చూస్తూ అలాగే అతని ముందు మోకరిల్లింది. అతని పాదాలపై తలవాల్చి కన్నులతో అద్దుకొన్నది. ఆమె కళ్ళల్లోని మంచి ముత్యాల్లాంటి బాష్పజలం బుద్ధుని పాదాలను కడిగింది. బుద్ధుణ్ణి ఆలింగనం చేసుకోవాలని చేతులు చాచి వచ్చిన శుద్ధోదనుడు అతని పరివ్రాజక రూపాన్ని, భిక్షాపాత్రను చూసి అలాగే మతిపోయి నిశ్చేష్టుడైపోయాడు. ఆ వృద్ధరాజు మనస్సు భిక్షువుగా వచ్చిన కుమారుణ్ణి చూసి విలవిలలాడిపోయింది. కన్నీరు కారింది. ఆలింగనానికి చాచిన చేతులు చలనం లేకుండా అలాగే ఆగిపోయాయి. నాయనా, రాకుమారా, సిద్ధార్థ, గౌతమ, కుమారా, ఏమిటిది ఏమిటిది అంటూ శుద్ధోదనుడు పిచ్చి పట్టిన వాడిలాగా ఎలుగెత్తి వాపోతూ అలాగే కోలబడిపోయాడు, మూర్ఛపోయాడు. బుద్ధుడు తండ్రి తలను ఒడిలో పెట్టుకొని తన కాషాయ ఉత్తరయంతో వేవన విసిరాడు. కుమారుని స్పర్శతో శుద్ధోదనుడు తప్పరెళ్ళాడు. తండ్రి, ప్రణామములు. నేను సిద్ధించిన అర్థము గలవాడిగా సిద్ధార్థుడినై వచ్చాను అని అంటున్న బుద్ధుని మాటలు అమృతంలాగా వినిపించాయి. అతని అరమోట్పు కన్నులు వెన్నెల జల్లుతున్నవి. బుద్ధుని ముఖంలో దివ్య తేజస్సు కనిపించింది. అనిర్వచనీయమైన ప్రభావమేదో శుద్ధోదనుణ్ణి ఉత్తేజితుణ్ణి చేసింది. అశాంతి నుండి శాంతికి, చీకటి నుండి వెలుగుకు, భ్రమ నుండి సత్యానికి తీసుకుని వెళ్ళింది. బుద్ధం శరణం గచ్ఛామి అనే మాటలు చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. శుద్ధోదనుడు అదే అంటున్నాడు. రాహులుడు కూడా అలాగే పలుకుతున్నాడు. ప్రజానేకం అలాగే ఘోషిస్తున్నది. యశోధర కన్నులు మూసుకుని గుండెపై చేతులుంచుకుని ధ్యాన ముద్రలో బుద్ధం శరణం గచ్ఛామి అని జపిస్తున్నది. అప్పుడు బుద్ధుడు రాహులుడి తల నిమిరి, కుమారా, నీవు కూడా బుద్ధుడివై ధర్మాన్ని, సంఘాన్ని అనుసరిస్తూ మానవతకు సార్థకత చేకూరుస్తావని ఆశీర్వదిస్తున్నాను. బుద్ధుడంటే ఎవరో తెలుసా? నీవనుకున్నట్లుగా నేను మాత్రమే బుద్ధుడిని కాను. ఉత్తమ ధర్మాలను, అహింసను ఆచరించే వాళ్ళందరూ బుద్ధులే. బుద్ధత్వమే మానవత్వం. బుద్ధత్వం పొందిన మానవుడే బుద్ధుడు. అటువంటి మానవ జన్మను సార్థకం చేసుకున్న బుద్ధుడే ఈ లోకానికి కావలసినవాడు. జవకోటికి శరణ్యం. బుద్ధులు ఉపదేశించిన ధర్మాలే మానవాళికి నిజమైన శాంతిని ఇస్తాయి. ధర్మమే లోకానికి శరణ్యం. బుద్ధులతో కూడిన సంఘమే ఈ జగత్తుకు శరణ్యం అని చెప్పాడు. యశోధర కన్నులు విప్పి బుద్ధుణ్ణి నిశ్చలంగా చూస్తూ, స్వామి, నన్ను మీకు భిక్షగా సమర్పించుకుంటున్నాను. ఇంతవరకు నేను గృహిణిని. ఇప్పుడు నేను మానవ సేవా ధర్మానికి అంకితమవుతూ ఉన్న పరివ్రాజికను.
మీ అడుగుజాడల్లోనే జీవించడం నా ధర్మం. స్త్రీలకు బౌద్ధ సంఘంలో అర్హతను, స్థానాన్ని ప్రసాదించండి అని అర్థిస్తూ భక్తితో ప్రణమిల్లింది. ఆ విధంగా యశోధర బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన మొదటి మహిళ అయ్యింది. ఆనంద భాష్పాలు కార్చుతూ తనను ఒక పెన్నిధిగా, దేవుడిగా ఆరాధనాభావంతో చేతులు జోడించి ఉన్న చెన్నుడిని బుద్ధుడు చూసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ ఉండగా చెన్నుడు నమస్కరించబోతూ ఉంటే వారిస్తూ బుద్ధుడు, చెన్నా, ఎంత గొప్పవారైపోయినప్పటికీ పిన్నలే పెద్దలను గౌరవించాలి, పూజించాలి. నువ్వు నాకు ఎప్పటికీ పూజ్యనీయుడివి. నన్ను ఈ కపిలవస్తు నుండి విశాల విశ్వంలోకి దాటించిన పుణ్యమూర్తివి కదా. నేను తెలుసుకున్న సత్యాలను, ధర్మాన్ని చెప్పినంత మాత్రాన నన్ను భగవానుడని అనుకోవడం కానీ, భగవానుడని ఆరాధించడం కానీ నేను ఇష్టపడను. వ్యక్తి ఆరాధన అనవసరమైనది. భగవానుడు అనే భావన కూడా అంతే. మానవ ధర్మాన్ని ఆచరించటమే కావలసినది అన్నాడు. బుద్ధుని మాటలకు చెన్నుడు అర్థిస్తున్నట్లుగా, బుద్ధ భగవానుడు అని అనుకోవడంలోనే మాకు ఎంతో తృప్తి. ధర్మాచరణ పట్ల, సంఘసేవ పట్ల అకుంఠిత భక్తి విశ్వాసాలు కలుగుతున్నవి, బలమైన అనుబంధాన్ని నిలుపుతున్నవి. కనుక నిన్ను భగవానుడని ఆరాధనాభావంతో చూసుకోవడానికి, పిలుచుకోవడానికి మాకు గల స్వేచ్ఛను కాదనక అలాగే ఉండనియ్యి అన్నాడు. అప్పటి నుండి బుద్ధుడు బుద్ధ భగవానుడుగా పిలువబడ్డాడు. బుద్ధదేవుడు అని అనిపించుకున్నాడు. ఉత్తమ మానవుడే దేవుడు అనే అర్థంగా బుద్ధుడు దానికి తటస్థంగా ఊరుకున్నాడు. శాక్యవంశంలో కొద్దిమంది తప్ప అందరూ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. బుద్ధుని ఆదేశాలను, ఉపదేశాలను ప్రచారం చేశారు. భిక్షువులుగా మారారు. సంపదలను సంఘానికి అర్పించారు. సేవకు అంకితమయ్యారు. తొలి నుండి ప్రత్యర్థిగా ఉన్న దేవదత్తుడు మాత్రం స్పర్ధతో బౌద్ధ ధర్మాన్ని నిరసిస్తూ బుద్ధుని మార్గానికి వ్యతిరేకులైన వారిని కూడగట్టుకుని వెళ్ళాడు. కపిలవస్తు నగరం నుండి బుద్ధుడు తిరిగి ప్రయాణమయ్యాడు. అతని అనుయాయులతో, శిష్యులతో పాటు యశోధర, రాహులుడు కూడా వెంట వెళ్ళారు. ఆ తిరుగు ప్రయాణంలో బుద్ధుడు సుజాత ఇంటికి భిక్షువుగా వెళ్ళాడు. సుజాత కుమారుణ్ణి ఆశీర్వదించి బుద్ధుడు రాహులుడితో, రాహులా, ఏ సుజాతుడు నీకు తమ్ముడు. మీరు స్నేహితులై, ఆప్తులై, సోదరులై, వర్ణ విభేదాలకు అతీతమైన మానవత్వాన్ని, వసుధైక కుటుంబాన్ని ప్రపంచానికి ప్రబోధించండి అని చెప్పాడు. సుజాత బుద్ధుని శిష్యురాలిగా యశోధరకు తోడు కలిసింది. గృహిణులుగా ఉంటూనే స్త్రీలు బౌద్ధ ధర్మాన్ని అవలంబించి పిల్లలను ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దే మాతృమూర్తులై ఉండాలని నారీలోకానికి బోధించి ధర్మ సంచాలనం చేయవలసిందని యశోధర సుజాతలకు ఆదేశించాడు. బుద్ధుడు తన అనువర్తులైన శిష్యులనందరినీ ధర్మచక్ర సంచాలనకు 4 దిక్కులకు పంపించి యశోధరను, రాహులుణ్ణి కపిలవస్తు నగరానికి వెళ్ళి వృద్ధుడైన శుద్ధోధనుడిని కనిపెట్టుకుని శాక్యవంశాన్ని ధర్మ మార్గాన్న నడపమని చెప్పి పంపించాడు. బుద్ధుడు ఒంటరిగా అరణ్య మార్గం పట్టాడు. ఘోరారణ్యంలో ఘోరాతి ఘోరుడై క్రూరత్వానికి మారుపేరైన అంగుళిమాలి అనే దోపిడీ దొంగ ఉన్నాడు. మనుష్యుల చేతి బొటన వ్రేళ్లు దండగా కుచ్చి మెడలో వేసుకునేవాడు. ఆ బొటన వ్రేళ్లు అతనికి భయపడి దాసోహం అని ప్రాణాలు దక్కించుకున్న వారివి, అతని చేత చంపబడిన వారివిను. తనకు భయపడిన వాడంటూ ఈ భూమి మీద ఉండలేడు అని అనిపించుకోవాలని అంగుళిమాలి ఉద్దేశం. దారిలో కొందరు గొర్రెల కాపరులు బుద్ధుణ్ణి చూసి, స్వామీ, అటుగా వెళుతున్నారా? ఆ దారిన 40-50 మందికి తక్కువ సంఖ్యలో వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. అక్కడ అతి భయంకరుడైన గజ దొంగ ఉన్నాడు. ఒంటరిగా చిక్కిన వారందరి ప్రాణాలు తీస్తాడు అన్నారు. కానీ బుద్ధుడు ఆ గొర్రెల కాపరుల హెచ్చరికలు లక్ష్య పెట్టకుండా అరణ్యంలో ముందుకు నడిచాడు. ఒంటరిగా ఎదురుగా వస్తున్న బుద్ధుణ్ణి అంగుళిమాలి దూరం నుండి చూశాడు. కాషాయ వస్త్రం కప్పి అతడేదో దాస్తున్నాడు. అంగుళిమాలి భయంకరమైన రక్తపు మరకలతో తలతలా మెరుస్తూ ఉన్న తన పెద్ద కత్తిని ఎత్తి ఝుళిపిస్తూ, ఎవరు నువ్వు? ఏమిటో దాస్తున్నావు?
దాన్ని ఇలా ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. బుద్ధుడు చిరునవ్వుతో ఖావిగుడ్డ మాటున దాచిన భిక్షాపాత్రను తీసి అంగుళమాలికి ఇచ్చాడు. అంగుళమాలి దాన్ని పట్టుకుని తిప్పి తిప్పి చూసి, భిక్షాపాత్ర, నీవు బిచ్చగాడివైతే అయ్యావు, కానీ నన్ను వెతుక్కుంటూ వస్తున్నట్లుగా వచ్చి ఎదురు నిలిచి పైగా చిరునవ్వు చిందిస్తూ నా చేతికి ఒట్టి చెప్ప అందించటానికి నీకు ఎన్ని గుండెలు? నీకు భయం లేదా? నేను ఎవరినో తెలుసా అన్నాడు. నువ్వు మనిషివి, నేను మనిషిని, ఎందుకు భయపడాలి అన్నాడు బుద్ధుడు. నువ్వు నాకు భయపడి బుద్ధిగా నీ బొటన వ్రేలు ఇచ్చి ప్రాణాలు దక్కించుకొని ఇక్కడి నుండి వెళ్ళు, లేదా ఇప్పుడే నిన్ను చంపుతాను, తరువాత నీ బొటన వేలు తీసుకుని మాలలో కలుపుతాను అన్నాడు దొంగ. నువ్వు నన్ను చంపుతావు అంతే కదా, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకలాగా చావు తప్పదు కదా. చంపు, సంతోషంగా చావడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నన్ను చంపుతావు, రేపు నువ్వు చస్తావు. నాలాగా నిశ్చింతగా నవ్వుతూ మృత్యువును స్వీకరించగలవా? నేను ఏ ప్రాణికి హాని కలిగించలేదు అనే తృప్తితో ఆనందంగా నీ కత్తికి తల ఒగ్గగలను. నీకు చావు దగ్గర పడినప్పుడు నాలాగా ఆనందంగా ఉండగలవా చెప్పు అన్నాడు బుద్ధుడు. ఆ మాటలతో అంగుళిమాలి తల తిరిగిపోయింది. ఆలోచనలో పడ్డాడు. తాను చేసిన ఘోరాలన్నీ తలుచుకొని భయంతో కంపించిపోయాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మహాపాపి అయిన తనను క్షమించగలవాడు ఎవరు ఆ దయాళువు? దొంగకు ఆవేదనలో బుద్ధుడు స్ఫురించాడు. అది వరకు బుద్ధుడి గురించి ఎంతో విన్నాడు. పులిని, లేడిని, పామును, కప్పను ఒకేలాగా చూసే కరుణామూర్తి అని విన్నాడు. ఆ బుద్ధుడే తనకు దిక్కు అనుకుంటూ బుద్ధం శరణం గచ్ఛామి అని తనలో అనుకుంటూ ఉన్నట్లుగా పైకి పలికాడు. అంగుళిమాలి, నేనే ఆ బుద్ధుణ్ణి, నీకోసమే వచ్చాను. అందుకే నీకు భిక్షాపాత్రను అందించాను. గత జీవితాన్ని మరిచిపో. బౌద్ధ భిక్షువుగా, నా శిష్యుడిగా నాతో రా, పద వెళదాం అన్నాడు బుద్ధుడు. బుద్ధ భగవానుడా అంటూ అంగుళిమాలి బుద్ధుడి పాదాలపై పడి, నేనొక్కడనే బాగు చూసుకోవటం సరికాదు, నా అనుచరులందరూ నీ శిష్యులు, భిక్షువులు అంటూ అంగుళిమాలి తన వాళ్ళనందరినీ పిలిచి తనలాగే అందరినీ అనుగ్రహించవలసిందని బుద్ధుణ్ణి వేడుకున్నాడు. అంగుళిమాలి, అతని అనుచరులు పలువురు బౌద్ధ భిక్షువులై బుద్ధుని వెంట వెళ్లారు. బుద్ధుని ఉపదేశాలను విని ఎందరెందరో అధర్మపరులు, దుర్మార్గులు తమ గతాన్ని యావగించుకుని పశ్చాత్తాప్తులై బుద్ధుని శిష్యులై, భిక్షువులై, సంఘ సేవకు అంకితమై శేష జీవితాల్ని పునీతం చేసుకున్నారు. స్వస్తి.